భాను తిరుపతి వాళ్ళ వైఫ్‌ని మా క్వార్టర్ నంబర్ 9/10 65 బ్లాక్ మాది. మా పైన వాటర్ మొత్తం ఫ్లో అది కాకుండా ఒకటే దగ్గర స్లోప్ గాకుండా జామ్ అయి ఉంటుంది ఆ వాటర్. ఆ వాటర్ అక్కడే స్టోర్ అవ్వడం వల్ల కింద పదనొచ్చి గోడలు మొత్తం పదనలాగుంటుంది. ఎక్కడ టచ్ చేస్తే అక్కడ లోపలికొచ్చేసి సున్నం అనేది బయటకొచ్చేస్తుంది. దాంతోటి మళ్ళా కరెంట్ ఫ్లో అయిన దగ్గర గూడా వాటర్ పోతే షార్ట్ సర్క్యూట్ అవుతది గదా! చిన్న చిన్న పిల్లలు నాకైతే ఒక పాప యూకేజీ, ఒక బాబు నర్సరీ. ఊకే చిన్న పిల్లలు అల్లరి చేస్తా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ కూలుతుంది. అసలు పైన వాటర్ గురించి అయితే మేము ఇప్పటికి మినిమమ్ 1 ఇయర్‌లో అయినా గాని ఒక్క రోజు వాళ్ళు రాలేదు. ఇంకొక మరి విండో ప్రాబ్లమ్ ఇస్తే ఆ విండో వచ్చి పెట్టి వెళ్లారు. కానీ వెనకాల సైడ్ గూడా దాన్ని పూర్తిగా ప్లాస్టింగ్ చేయలేదు. దాని గురించి అసలు ఏం పట్టించుకోలేదు. లోపల సైడ్ నుంచి విండో పెట్టేసి ఎళ్ళిపోయారు అంతే. ఇంకా మిగతా దాని గురించి అసలు వాళ్ళు దాని తర్వాత కూడా 2 సార్లు ఒక అంకుల్ తెలిసిన అంకుల్ వచ్చిండ్రు. తనకి చెప్పా వెనకాల నుండి ప్లాస్టిక్ చేయండి. మళ్ళా దాంట్లో పురుగులు లాంటివి ఏదైనా చెదలు పట్టినా ప్రాబ్లమ్ అయితది అంకుల్. అది అయ్యింది గదా! మళ్ళీ షార్ట్ సర్క్యూట్ లాంటిది ఏదైనా జరుగుతదని చెప్తే ఆ అంకుల్ నేను వస్తా అన్నాడు రాలేదు. పైకప్పు అయితే అసలు వాటర్ అయితే స్టోర్ అవుతే మొత్తం పురుగులు లోపల పైన ఆ చెట్టు ఉంది. చెట్టు మీదకున్న ఆకులు మొత్తం అందులో రాలి మొత్తం పురుగులు మెసులుతా ఉన్నాయి. ఈ వర్షకాలంలో ఆ వాటర్ అట్లా స్టోర్ అవ్వడం వల్ల దోమలు, ఈగలు తయారై పిల్లలకి కుడితే ఇప్పుడు మేము ఎక్కడికెళ్ళాలి సింగరేణి హాస్పిటల్‌కెళ్తే అక్కడ కూడా 3-4 డేస్ తిప్పుకుంటా ఉంటారు. డ్యూటీలు పోతాయి, అన్నీ పోతాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మాకు ఒక్క దాంట్లో కూడా వాళ్ళు పర్మనెంట్‌గా ఉండట్లేదు. ఇంత డే అండ్ నైట్ డ్యూటీ అంటూ, సెకండ్ షిఫ్ట్ అంటూ, ఫస్ట్ షిఫ్ట్ అంటూ ఇన్ని షిఫ్ట్‌లకు వాళ్ళు కష్టపడి 8 అవర్స్ పిల్లల్ని, భార్యల్ని వదిలిపెట్టేసి వెళ్తున్నారు. అంత చేయడం వల్లనే సింగరేణికి ఇంత ప్రాఫిట్ వస్తుంది. ప్రతి కార్మికుడు చేయడం వల్లనే సింగరేణికి ప్రాఫిట్ వస్తుంది. అలాంటప్పుడు మాకు ఈ క్వార్టర్‌లో ఎందుకు ఇంత ఫెసిలిటీస్ లేకుండా చూడడం? వాటర్ అయితే అస్సలు సరిపోవు. 4 మెంబర్స్ 1 డే ఉంటే పొద్దున సాయంత్రం స్నానం చేస్తే అసలు వాటరే సరిపోవు మాకు. వాటర్ ప్రాబ్లమ్ కరెంట్‌కి కూడా కరెక్ట్‌గా ఉండదు. ఒక్కొక్కసారి ఏదైనా మంచిగా అన్ని రూమ్స్‌లలో లైట్లు, ఫ్యాన్ ఆఫ్ చేస్తే ఆన్ చేస్తే టిప్ అయితది కరెంట్. కరెంట్‌కి పిలిస్తే మేము రామమ్మా 7 తర్వాత మేము రాము మీరే చూసుకోవాలి అని అంటారు. వాళ్ళు డ్యూటీకెళ్ళిన తర్వాత మేము ఎట్లా పెట్టుకుంటాం? ఆడోళ్ళకొస్తాయా ఈ పనులేమన్నా? ఒక్క పని కూడా రాదు. వాళ్ళు జస్ట్ వంట చేసి పిల్లల్ని వాళ్ళ హస్బెండ్స్‌ని చూసుకోవడమే వాళ్ళ పని. మిగతా ఏ పనులైతే రావు కదా వాళ్ళకి. ఇక ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అయినా పైన ఇంకా మన పిల్లలకి ప్రాబ్లమ్ అయితది. లాస్ట్ రైనీ సీజన్ అయినంక వింటర్ స్టార్టింగ్‌లో మొత్తం చేతులకి మొత్తం కవర్లు పెట్టుకొని ఆ స్టోర్ అయిన వాటర్‌లో చెత్త మొత్తం తీసి వైపర్ తోటి దొబ్బి క్లీన్ చేశాను. అయినా ఇప్పటికీ హరీష్‌కి అయితే 3-4 టైమ్స్ కంప్లైంట్ ఇచ్చిన. మా వాటర్ ఫ్లో చేయండి. ఫ్లో అయ్యేటట్టు చేయండి అంటే ఒక్కసారి కూడా వాళ్ళు రాలేదు, చూడలేదు. వీడియో తీసి మరీ పంపించాం మేము. ఇంత చేసినా కానీ మాకు అసలు కొంచెం కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. చిన్న పిల్లలు ఉన్నారు. కొంచెం సింగరేణి యాజమాన్యానికి మేము గుర్తు చేసేది ఏంటిదనంటే మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి కొంచెమైనా ఎంతో కొంచెం బెనిఫిట్ అయ్యేటట్టు చూడండి. థ్యాంక్ యూ. మాది కూడా పైన స్లాబ్ ఊలింది. ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చినా కూడా వచ్చి చేయలేదు. కొన్ని డబ్బులతో మేమే చేయించుకున్నాం. మళ్ళీ రిపేర్ వచ్చింది, మళ్ళీ ఏసీలు కానీ మళ్ళీ ఊలింది. కొట్టిపోయిలు మాకు చిన్న పిల్లలు ఉంటే ఎప్పటికీ బయట ఆడుకుంటూనే ఉంటారు. మట్టి ఎప్పటికీ పడుతూనే ఉంది. రిపేర్ చేస్తలేరు. ఏది కంప్లైంట్ ఇచ్చినా కూడా వస్తలేరు. 3 ఇయర్స్ నుండి కంప్లైంట్ ఇస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ట్యాంక్ ది డమ్మి పోయింది. వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పర్సన్ ని పంపిస్తాము అంటున్నారు కానీ వాళ్ళు రావట్లేదు. అక్కడ ఇన్ఛార్జ్ ముందే నేను బుక్ ఓపెన్ చేసి కూడా చూపించిన. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ నేను కంప్లైంట్ ఇచ్చేస్తున్నా. బట్ వాళ్ళైతే రావట్లేదు. డమ్మి ఇంకా అలానే లీక్ అవ్వకుండానే ఉంది. సమ్మర్ వస్తే మాత్రం వాటర్ ఉండట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు రావట్లేదు. ఇట్లా ఇవ్వబట్టి 1 ఇయర్ అయింది నేను డమ్మి. ఇక రూఫ్ అయితే ఎప్పుడు ఫాలో అయితేనే ఉంటే చిన్న పిల్లలు ఉన్నారు మీరు చూసి ఇల్లు. ఇక వాళ్ళ మీద పడేది ఉంటే ఇక లైఫ్ మొత్తం పిల్లల పైనే కదా హోప్ పెట్టుకునేది. ఆలోచించి ఇక మీరు ఏది తీసుకుంటారో తీసుకోండి. క్వార్టర్ ఇట్లా స్లాబ్ కూలింది. అదే మా పిల్లలు ఉంటే మా ఆయన పెద్ద కాబట్టి చూసుకున్నారు. మా చిన్న పిల్లలు ఉంటే ఈ పాప స్పాట్ మీద ఏమైనా జరిగితే మా పాప ప్రాణం తెచ్చిస్తారా సింగని వాళ్ళు? ఒకరోజు డ్యూటీ పోకుంటే మాస్టర్ పడ్డది మీరు రారి అట్లా ఇంట్లో ఉంటారు ఆ మాట అంటారు. హాస్పిటల్ బిల్ కానీ దేని బిల్ కానీ అన్ని చెప్తారు. ఇక్కడ క్వార్టర్ సంగతి ఏంది? హౌస్ మూతలు ఇరిగింది, బాత్రూమ్ మంచిగా లేదు, నీళ్ళ కోసం ప్రాబ్లమే, మాకు అన్నిటికీ ప్రాబ్లమే. एक दिन नहीं रहता ऐसा बोलते हो बड़े क्या हो गया? हमारे बच्चों को फोन देख के आके जब घर ही अच्छा नहीं रहेगा तो हमको हमारे खुद के घर नहीं रहते, सिर्फ किराए के ऊपर ही जी रहे। यहाँ से आजकल ट्रांसफर करेंगे फिर नया घर देंगे, उसके बाद हमारी जिंदगी क्या है?